ఇక డబుల్ ఇంజిన్ సర్కార్లో విద్యార్థులకు కష్టాలు తప్పట్లేదు. మోదీ పాలనలో లీకేజీల పరంపర కొనసాగుతుంది. మన దేశవ్యాప్తంగా నీట్ పేపర్ పరీక్ష లీక్, నిన్న మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్, ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్లోనే మరో పేపర్ లీక్. ఈ లీకుల సర్కార్లో ఇంకెన్ని పేపర్ లీకులు చూడాల్సి వస్తుందోనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పారామెడికల్ పరీక్షల సందర్భంగా విద్యార్థులతో కాపీలు కొట్టించేందుకు వీలుగా కొందరు అక్రమార్కులు ముందు బేరం మాట్లాడుకున్నారు. జైపూర్లోని ప్రభాదేవి మెమోరియల్ పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో మోసానికి పాల్పడేందుకు వీలుగా నిందితులు సుమారు 40 నుంచి 45 మంది అభ్యర్థుల నుంచి 5.5 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. మొదటి సంవత్సరంలో బ్యాక్లాగ్లున్న విద్యార్థులను ఉత్తీర్ణతలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్రమార్కుల గుట్టురట్టు చేశారు. ఎస్ కరణ్ కళాశాల పారామెడికల్, కృష్ణ కుమార్ నైని ఎస్ కరణ్ కళాశాలలోని రేడియాలజీ విభాగంలో లెక్చరర్ అయిన శంకర్ లాల్ జాట్, ప్రభా మెమోరియల్ పీజీ కళాశాలకు చెందిన రామకృష్ణ, ప్రభా మెమోరియల్ పీజీ కళాశాల అడ్మినిస్ట్రేటర్ దేవకృష్ణ మండివాలాను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాదేవి పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. అయితే పరీక్ష కేంద్రంలో గందరగోళ వాతావరణం ఏర్పడడంతో అభ్యర్థుల చైర్లు విసిరేసి హంగామా సృష్టించారు. పేపర్ లీకేజీపై ఆందోళనకు దిగారు.